నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. వైసీపీ సర్కార్ రహదారుల నిర్వహణకు నిధులు ఇవ్వని కారణంగా రోడ్ల మధ్యలో పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో వీటి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోడ్లపై గోతులు పూడ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలపై ఇంజనీర్లు అంచనాలు వేశారు. గ్రామీణ రహదారులను గత వైసీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గుంతలు పూడ్చడానికే ప్రస్తుతం 1121.85 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనాలు వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 258.85 కోట్లు, మిగిలిన బిల్లుల చెల్లింపులకు 258.85 కోట్లు, మిగిలిన పనుల పూర్తికి మరో 863 కోట్లు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో 90 నుంచి 120 వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. నెల్లూరు, విజయనగరం, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, కోనసీమ, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వివిధ గ్రాంట్ల కింద 5 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా నిధులిచ్చింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం పేరుతో 1000 కోట్లు, గ్రామీణాభివృద్ధి నిధి కింద మరొక 1000 కోట్లు విడుదల చేసింది. వీటితో రహదారులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు జరిగేవి. కొత్తగాను అనేక చోట్ల రోడ్లు నిర్మించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో గ్రామాల్లో 25,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులను వేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి రూపాయి కూడా కేటాయించలేదు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులను గ్రామాల్లో భవన నిర్మాణాలకే కేటాయించారు. వాటిని కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. వైసీపీ సర్కార్ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు గ్రామీణ రహదారులపై గుంతలు పూడ్చే పనులు హడావిడిగా చేయించి 258.85 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా 329 రోడ్లు మరమ్మతులు చేయించినట్లు ఇంజనీర్లు ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. గుత్తేదారులు ముందుకు రాక బాపట్ల, పార్వతీపురం, మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారుల పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు రెండో రోజు కన్నుల పండుగగా సాగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి పోటెత్తారు. రెండో రోజులో భాగంగా అమ్మవారి రంగం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. రాష్ట్ర రాజధానిలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ అమ్మవారి భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. ఆమె పచ్చకుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడి పంటలు బాగా పండుతాయన్నారు. ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. తెలంగాణ ప్రజలను సుభిక్షంగా కాపాడుకుంటామని చెప్పారు స్వర్ణలత. అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమానికి సిఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం, పలువురు అధికారులు హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా మాతంగి స్వర్ణలత రంగం వినిపిస్తున్నారు. అంతకుముందు స్వర్ణలత వారి పూర్వీకులు ఈ భవిష్యవాణి వినిపించేవారు. ఇది తరతరాలుగా వస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ ఎప్పుడు ఎక్కడ పట్టుబడ్డా దాని వెనుక పబ్బులు, వాటి నిర్వాహకులు, మేనేజర్ల పాత్ర బయటపడుతోంది. దీంతో డ్రగ్స్ను అక్రమంగా రాజధానిలో విక్రయించడం పట్ల ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పబ్బుల్లో డ్రగ్స్ను విరివిగా అమ్ముతున్న విషయాలను పోలీసులు బయటపెడుతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా శంషాబాద్లో ఎన్నడూ లేనంతగా ఒకేసారి 7 కోట్ల విలువైన హెరాయిన్ నగరానికి ఒకేసారి తీసుకురావడం అన్నదే చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఖచ్చితంగా కొనుగోలుదారులు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మత్తు పదార్థాలు నగరానికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చిన ముఠాలోని 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో నివాసం ఉండే కిరాణా దుకాణం యజమాని అజయ్ బాటి కూడా ఉన్నాడు. ఇతని ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నాయి. రాజస్థాన్లో ఉండే నేమీచంద్ బాటి తన సహాయకుడితో ప్రైవేట్ బస్సుల ద్వారా అజయ్ బాటికి డ్రగ్స్ పంపిస్తున్నాడు. ఈ గొలుసుకట్టు దృష్ట్యా అజయ్ బాటి నగరంలోని ఇతర డ్రగ్స్ సరఫరాదారులు లేదా మరికొందరు వ్యక్తులు డిమాండ్ మేరకే తెప్పించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కాల్ రికార్డు, నగరంలోని వారి పరిచయస్తులు, వినియోగదారులు సహా సాంకేతిక సమాచారాన్ని లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నగరంలో కొందరు వీరిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. నిందితుల్ని కస్టడీకి తీసుకుంటే నగరంలోని డ్రగ్స్ సరఫరాదారుల లింకు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2 నెలలుగా నగరంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులు 4గింట్లోనూ పబ్బుల పాత్రే బయటపడింది. కేవ్ పబ్బులో డ్రగ్స్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి మేనేజర్, ఇద్దరు సహా మరికొందరు పోలీసులకు చిక్కారు. ఇటీవల అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ దగ్గర మత్తు పదార్థం కొంటున్న వారిలో పబ్బు యజమాని ఉన్నారు. మాదాపూర్లోని పబ్బులో ఒక డీజే మాదక ద్రవ్యాలు తీసుకుని పోలీసులకు దొరికాడు. ఇలా నగరంలో సంచలనం రేపిన ఎన్నో కేసుల్లో ఏదో ఒక రూపంలో పబ్బులు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. తాజాగా కిలో హెరాయిన్ పట్టుబడ్డ కేసులోనూ నిందితులు పబ్బు మేనేజర్ల ప్రస్తావన తెచ్చారు. వరుస ఉదంతాల నేపథ్యంలో పబ్బులపై నిఘా పెంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఆగడాలకు కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. భారత్లోని ప్రతి చోటుకు ప్రాచీన చరిత్ర ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు భారత్ తరపున 8.5 కోట్ల విరాళాన్ని ప్రధాని ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాలయాల్లోని ప్రాచీన వారసత్వ సంపద పరిరక్షణకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని యునెస్కోను ఆయన కోరారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్లోని ప్రతి చోటుకు ప్రాచీన చరిత్ర ఉందన్నారు. చరిత్రతో సైన్సు మేళవింపును ఇండియా వారసత్వ సంపదలో స్పష్టంగా చూడొచ్చని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ఐరన్ పిల్లర్ గత 2000 సంవత్సరాలుగా ఆరు బయటే ఉన్న తుప్పు పట్టకుండా సేఫ్గా ఉందని మోదీ గుర్తు చేశారు. దీన్ని బట్టి అప్పట్లోనే భారతీయులు లోహాల తయారీలో ఎలాంటి టెక్నాలజీని వాడేవాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చన్నారు నరేంద్ర మోదీ. కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం, వియత్నాంలోని చామ్ దేవాలయాలు, మయన్మార్లోని బగాన్ స్తూపం పరిరక్షణ కోసం భారత్ ఇప్పటికే సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని తెలిపారు. గత 10 ఏళ్లలో అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, పురాతన నలంద వర్సిటీకి ఆధునిక క్యాంపస్ను అందుబాటులోకి తెచ్చి ప్రాచీన వారసత్వ సంపదకు జీవం పోశామని చెప్పారు ప్రధాని మోదీ.
జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వినుకొండలో జగన్ మాట్లాడిన భాష చూస్తే మతి భ్రమించిందేమో అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నెలన్నర కిందటే ప్రజలు తిరుగులేని తీర్పుతో జగన్కు జీవిత ఖైదు విధించారని డొక్కా అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలనడం జగన్ అధికార దాహాన్ని తెలియజేస్తుందని మండిపడ్డారు. నెల 15 రోజుల్లో సంఘటన ఆ సంఘటన ఖండించాలి. ఆ సంఘటన ముక్తఖండంతో రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తా అన్నారు. దాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటావని చెప్పి అంటాం అనేది ఇది చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్ర వెళ్ళినట్టు ఆయన ఢిల్లీ పోతాడంట. ఆయన నువ్వు ఒకసారి అంతర్మదనం చేసుకుంటే ప్రజలు నిన్ను ఎందుకు తృణీకరించారో నీకు అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఒక విధ్వంసం, నేను భాష, నువ్వు మాట్లాడే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటది నాకు అర్థం కాదు. ఎందుకు విధ్వంసకరంగా రెచ్చగొడతావు ప్రజల్ని? ఏ వ్యవస్థను పట్టించుకోవు. లా అండ్ ఆర్డర్ అంటే నీకు గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే నీకు గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఈరోజు నువ్వు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, దానికి ధర్నా చేస్తానంటున్నాను. జగన్ అరాచక చరిత్ర ఉత్తరాది రాష్ట్రాలకు తెలిసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు సంకోచిస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఆయన పర్యటించారు. మామిళ్లపల్లి నుంచి కట్టెంపూడి అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో కలిసి ఆవిష్కరించారు. అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్ల హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్, అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు. కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 1-2 ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటాయి, అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 days లో పనిచేస్తుంది. వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి. ఒకటి పులిచింతల ముంపు ప్రాంతంలోని ఆలయాల్లోని మూల విరాట్టులు భద్రంగా ఉన్నాయని, వాటన్నిటికీ కొత్త దేవాలయాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న ఆయన గత ప్రభుత్వం ముంపునకు గురైన ఆలయాలను పట్టించుకోలేదన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో దేవాలయాల నిర్మాణం చేపడతామన్నారు. అంతకుముందు సత్తెనపల్లిలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. పులిచింతల ప్రాజెక్టులోనే దాదాపు 46 ఆలయాలు ముంపుకు గురయ్యాయి. ఇందులో ఉన్నటువంటి అన్ని ఆలయాల మూల విరాట్లు ఇవాళ తీసి పెట్టున్నాయి. ఈ ఆలయాల మూల విరాట్లకి ఆలయాలను నిర్మించి ఇవ్వాలి ప్రాజెక్టులోనే, కానీ కొంత ఆలస్యమైంది. ఇది అందుకనే నేను అధికారిని అడిగాను, ఎప్పుడు నుంచి ఖాళీ ఉంది, ఇదేమన్నా మా ప్రభుత్వం వచ్చిన ఈ 3 నెలల్లో మా మీద పెడుతున్నారా అని అడిగాను. లేదండి, 2020 నుంచి ఆలయాల నిర్మాణం జరగలేదు, మూల విరాట్టులన్నీ ఆ యొక్క పునర్నిర్మాణ కేంద్రాల్లో పెట్టాం అని చెప్పి ప్రతిపాదన ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దానికి అవసరమైన ఇంజనీరింగ్ అధికారులు ఆలయాల నిర్మాణానికి ఏవైతే నిధులు కావాలని కోరారో ప్రాజెక్టు తరఫున తప్పనిసరిగా ఆ నిధుల్ని విడుదల చేయించుకోవడానికి మేము ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి తీసుకుంటాం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు నిన్న గ్రామం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంతో గౌరవప్రదంగా ఉండే బ్రాహ్మణిపై వైసీపీ అల్లరి మూకలు పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ వాహనానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తెలుగు మహిళల ఫిర్యాదు స్వీకరించిన నున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసభ్యకరమైన మాటలతో
పిచ్చి పిచ్చిగా పెట్టడం జరిగిందండి. ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆడబిడ్డలైనటువంటి మేము ఎన్నో అవస్థలు పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఈ వైసీపీ ప్రభుత్వమైనటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఇంకా ఇట్లాగే మారుతా ఉన్నారండి. దానికి అనుగుణంగా ఈ రోజు మేము పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండి ఈ రోజు నున్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విశాల్ ఎట్ ద డేట్ ఆఫ్ విశాల్ స్పోక్స్ అనే అతని మీద కంప్లైంట్ చేయడం జరిగిందని సిఐ గారికి కంప్లైంట్ చేశాము. కఠినమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. హనుమకొండ జిల్లా అంబేద్కర్ నగర్ లో 2 పడకల ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇల్లు నిర్మించి 5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు తమకు అందించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళాలు పగలగొట్టి ఇళ్లలో చేరేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. లబ్ధిదారులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. సీఎం గారు మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకు వచ్చినాం. మాకు కేటాయించిన ఇల్లు మాకే ఇవ్వాలని, మా ఇంట్లో ముందు మేముంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదికి పోలీసులను పంపించిండ్రు. పక్కపడి కుర్చలేసుకొని ఎదురుగా డబుల్ బెడ్రూమ్లు కట్టుకొని ఉంటాంటే చిన్న చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్. మేము బతకాలే సావాలా, చలికి దోమల బురదల బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్. మా ఇల్లు మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం సార్. భారీ వర్షాలతో ఎగువ నుంచి పోటెత్తుతున్న ప్రవాహంతో గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి. ఉపనదుల సంగమంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కర్ణాటక నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయం వద్ద 96,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 822.5 అడుగులకు చేరింది. కృష్ణానదిలోనూ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. కర్ణాటకలో ఆల్మట్టి నుంచి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ధర్మచక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా బుద్ధవనాన్ని బౌద్ధ భిక్షువులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాగార్జునసాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధుల మంజూరుకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే జైవీరెడ్డి, ఎంపీ రఘువరెడ్డి పేర్కొన్నారు. బుద్ధవనం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు పటేల్ రమేష్ రెడ్డి వెల్లడించారు. మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి, ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం. కాబట్టి దీనిని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా, ముఖ్య పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బౌద్ధ భిక్షువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచ వ్యాప్తంగా శాంతితోటి, ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుగొన్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్లి నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం. రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కమ్మర, వడ్రంగి కులవృత్తుల సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రహ్మణ మనమయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరాన్ని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సహా పలువురు నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత పాలకులు పేదలు, కులవృత్తులను చులకనగా మాట్లాడే ప్రయత్నం చేశారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయా వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినందుకే ఆ పాలకులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం కమ్మర, విశ్వబ్రాహ్మణులకు కల్పించిన వెసులుబాటును ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఆకలి ఉండొచ్చు, పేదవాడికి అవసరం ఉండొచ్చు, కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదనే విషయం మరవద్దని చెప్పి లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన
ఆవేదన, దుఃఖమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దని. త్యాగాల మీద, వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ మీద సంపత్తి మీద, వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు కళ్ళలో మట్టి కొట్టినావంటే నీ ఆలోచన ఎటుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన ఉసురు తగిలింది అనిపిస్తాను. ఈ సమాజం మొత్తం రుణపడింది ఎవరికంటే ఒడ్డళ్లకు, కమ్మరులకు. ఒడ్ల కమ్మరి సోదరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా విశ్వబ్రహ్మణ్య కార్పొరేషన్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క అరణ్యవనంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా వీళ్ళు ఫారెస్ట్ కు పోయి చెట్లని నిన్ను కొడతారని చెప్పి అంటున్నారు. కమ్మరి వడ్రాంగులు ఏదైనా ఫారెస్ట్ కు పోయి ఒక్క చెట్టు కొట్టినట్టు మీరు నిరూపిస్తే మేము ఈ కట్టె కోరత మిషన్లు మేము అడగము. లేని ఏడల మా కర్రకోత మిషన్లు బేసరతకి ఇవ్వాలి, లేదంటే ఫారెస్ట్ కి ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే ఒక్కొక్క టింబర్ డిపోకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. సభను నిరసిస్తూ మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కొని చింపేశారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను నిలదీశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలిపై ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగదని, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం కాదన్నారు జగన్. పోలీసుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసిన జగన్ సభలో సైతం సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ అంకుల్ శునకాల నుంచి మా ప్రాణాలకు రక్షణేది అంటూ ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేశారు. హైదరాబాద్లోని కోంపల్లి మున్సిపాలిటీ ఎన్సీఎల్ కాలనీ నార్త్కు చెందిన పలువురు చిన్నారులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వివేక్ అంకుల్, కమిషనర్ అంకుల్ మా ప్రాణాలు కాపాడనంటూ ర్యాలీ నిర్వహించారు. 2 రోజుల క్రితం కాలనీలోని బుక్ స్టోర్లో పనిచేస్తున్న మన్సూర్పై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో కాలనీలోని బాలలు ఏకమయ్యారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించి తల్లిదండ్రుల ప్రోద్బలంతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత పేట్ బషీరాబాద్ ఠాణాకు వెళ్లి సమస్య పరిష్కరించమని కోంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2.5 ఏళ్లలో శునకాలు 70 మందిని గాయపరిచాయన్నారు. వాటి బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కరుస్తున్నాయి, కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. దాదాపు కరిచింది. అప్పుడు నేను హాస్పిటల్ ఇంజెక్షన్ వేసిండ్రు. మా మమ్మీని కూడా కరిచింది. చాలా కుక్కలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడండి. కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా, పేరెంట్స్ కి కూడా చెప్పాం. పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. 70 అడుగుల ఎత్తు నుంచి వరద నీరు జాలువారడం కనువిందు చేస్తోంది. జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. వివిధ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఓ ఉగ్రవాదిలా జైల్లో బంధించారని, ఖైదీలకు ఉన్న కనీస హక్కులను కూడా తిరస్కరిస్తున్నారని వాపోయారు. జైలు నుంచే బ్రిటిష్ పత్రిక ది సండే టైమ్స్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 7 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవున్న ఓ బోన్లో తనను బంధించారని, అసలు ఎవరితో మాట్లాడడం లేదని, ఓ ఉగ్రవాది తరహాలో హింసిస్తున్నారని ఇమ్రాన్ చెప్పినట్లు డాన్ పత్రిక వెలువరించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. దీంతో రామప్ప దేవాలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని పైకప్పులో గ్యాప్స్ ఏర్పడడంతో నీళ్లు రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలో చేరుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.